హాయ్ హలో వెల్కమ్ టు టిఎస్ న్యూస్ డిజిటల్. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి సమయంలో హైదరాబాదులో ఐటీ డెవలప్మెంట్కి చంద్రబాబు నాయుడు పునాది వేశాడని, దాని మీదే ఈ రోజున హైదరాబాద్ ఐటీ హబ్గా డెవలప్ అయింది అనేటువంటి మాట మనందరికీ తెలిసినటువంటిదే. దాదాపు అందరూ ఒప్పుకునేటువంటి నిజం అది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఐటీని డెవలప్ చేయడానికి చంద్రబాబు నాయుడు ఏ రకమైనటువంటి వ్యూహాలని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముందు ఉన్నటువంటి సవాళ్ళేంటి? ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని మరొక ఐటీ హబ్గా చేయాలి అంటే కనుక అది విజయవాడ కావచ్చు, లేకపోతే వైజాగ్ కావచ్చు, ఎక్కడ ఎన్నుకుంటాడు అనేటువంటిది ప్రభుత్వం యొక్క నిర్ణయం. బట్ మొత్తానికి ఆ దిశగా వడివడిగా అడుగులు వేసి రిజల్ట్ సాధించాలి అంటే కనుక చంద్రబాబు నాయుడు ముందున్నటువంటి సవాళ్ళేంటి, ఏం చేస్తే అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాల్ని ఈ రోజున మనతో వివరించడానికి దివాకర్ సింగ్ గారు ఐటీ రంగంలో వివిధ హోదాల్లో పనిచేయడమే కాకుండా స్టార్టప్ కంపెనీలకి తన యొక్క అమూల్యమైనటువంటి సలహాలని ఇస్తూ వారు ఎదగటానికి వెనకున్నటువంటి శక్తి దివాకర్ సింగ్. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, హైదరాబాద్ తోటి పోటీ పడేటువంటి పరిస్థితి ఇప్పుడే లేకపోయినా కూడా మొత్తం మీద ఆంధ్రాలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందాలి అంటే కనుక ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్లు ఏంటి, వాటిని ఏ రకంగా అధిగమించేటువంటి అవకాశాలు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చీఫ్ మినిస్టర్ కావడం స్ట్రాటజికల్లీ ఉన్న అన్ని పరిస్థితులు పరిణామాలు చూసుకుంటే అది ఒక విధమైనటువంటి అడ్వాంటేజ్గానే ఉంది, కాబట్టి అది మంచి పరిణామము. మీ క్వశ్చన్కి వస్తే హైదరాబాద్ని డెవలప్ చేయడం ఐటీ సిటీగా అనేది మనకి అది కాంటెక్స్చువల్ డెవలప్మెంట్. అప్పుడు ఐటీ డెవలప్మెంట్ అనేది అప్పుడే ఆరంభమైంది. బెంగళూరు ఎస్ఎం కృష్ణ గారు ముందుగా దాన్ని ఇనిషియేట్ చేశారు. బెంగళూరులో మొదలైనటువంటి ఈ సాఫ్ట్వేర్ బూమ్ అనేది ఏదైతే మనం ఇనిషియేట్ తీసుకోవడమో, ఈ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడము, బిజినెస్ని ఆఫ్షోర్ మోడల్లో తీసుకురావడం అనేది అక్కడి నుంచి హైదరాబాద్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెరీ అగ్రెసివ్గా స్టెప్స్ తీసుకొని మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ని, ముందుగానే పెద్ద కంపెనీస్ని, ఇక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు, ఎప్పుడైనా ఐటీ రంగం డెవలప్ అవ్వాలి అంటే కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. అంటే ఒక రాష్ట్రానికి కావలసినటువంటి, ఆ ప్రదేశానికి కావలసినటువంటి కొన్ని మానవ వనరులు, 4 పిల్లర్స్ ఆఫ్ ఐటీ అంటాం మనం. ముందుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఉన్న వాతావరణము, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వ్యవస్థలన్నీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ట్రావెల్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఉండడానికి కానీ, లైఫ్ స్టైల్ ఉంటుంది, నైట్ లైఫ్ ఉంటుంది. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కి వాళ్ళు చేసే పని అవర్స్కి, దానికి స్ట్రెస్ రిలీఫ్కి వాళ్ళకి చాలా వరకు ట్రావెల్ చేయడానికి అన్ని విధాలుగా ఒక విధమైనటువంటి ప్రదేశాన్ని ఎన్నుకుంటారు వాళ్ళు. ఎక్కడ ఉన్నాయి ఫెసిలిటీస్ అనేటివి, జాబ్ అనేది ఒకటి, దాని తర్వాత ప్రదేశం అనేది ఒకటి. కొంతమంది కొన్ని ఆపర్చునిటీస్ కొన్ని దగ్గర వచ్చినా కానీ రారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న రీసోర్సెస్ అందరూ మన తెలంగాణ ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళేనా అంటే కాదు. కర్ణాటక నుంచి వచ్చారు, మహారాష్ట్ర నుంచి వచ్చారు, గురుగావ్ నుంచి వచ్చారు, అన్ని చోట్ల నుంచి వచ్చి ఒక ప్రదేశంగా ఉండి హైదరాబాద్కి 10 సంవత్సరాలు చంద్రబాబు గారు, 10 సంవత్సరాలు వైఎస్ రాజశేఖర్ కాంగ్రెస్ గవర్నమెంట్స్, తర్వాత ఈ 10 సంవత్సరాలు కేసీఆర్, కేటీఆర్, ఇదేంటంటే ఒక మూమెంటం క్రియేట్ చేయడం అనేది, ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడం లాంటిది. ముందుగా క్రియేట్ చేయడం అనేది చాలా కష్టం. ఒక్కసారి క్రియేట్ అయ్యి ఆ ఇంజన్ అనేది వెళ్తూ ఉంటే దాన్ని ఇంకా స్పీడ్గా చేయగలగడం, ఇంకా వేగంగా మనము డిసిషన్స్ తీసుకోవడము, ఆయా పారామీటర్స్ని పెంచగలగడం అనేది కొద్దిగా ఈజీగా అవుతుంది. అది మనకి ఈ 25-30 సంవత్సరాల ప్రయాణంలో చివరి ప్రభుత్వానికి మంచి అవకాశం వచ్చింది ఇంకా స్పీడ్గా తీసుకెళ్ళడానికి. అదే మనం ఈరోజు చూస్తున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, హైదరాబాద్ యాజ్ ఏ కైండ్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ హబ్ లాగా ప్రపంచంలోనే మనము వన్ ఆఫ్ ద ఐటీ సిటీ లాగా ఎదగడానికి అవకాశం వచ్చింది. దీనికి అందరి పాత్ర ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడైతే చంద్రబాబు గారు లాస్ట్ టైం సీఎం అయ్యారో చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. ఆయన
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అని ఉంటుంది. దాని కంప్లీట్ ప్రోగ్రామ్స్ ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్స్ వైజాగ్లో పెట్టేవాళ్ళు. చంద్రబాబు గారు 2018 సమయంలో దావోస్ వెళ్ళి అక్కడి నుంచి వస్తూ దాదాపు 400 మంది డెలిగేట్స్ని సిఐఐ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ వైజాగ్లో చాలా మంచి ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేసి దాదాపు 630 ఎంఓయూస్ని సైన్ చేయించారు. సో ఎంఓయూస్లో చాలామంది ఉత్సాహంగా వస్తారు, కొన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి, కానీ మొబిలైజ్ కావని ఆ మూమెంటం అనేది అతను క్రియేట్ చేసింది. అదే స్పీడ్లో నెక్స్ట్ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళది వేరే డైరెక్షన్లో వెళ్ళి కొద్దిగా ఆ మూమెంటం అనేది మారింది. ఆ ఐటీ ఫోకస్ ప్రయారిటీస్ ఐటమ్స్ మారింది. సో ఈ ఐటీని మీరు మళ్ళీ లీవరేజింగ్ ఎఫర్ట్ అంటాం మనం. మనకు ఉన్న ఏదైతే యాడ్ అవుతూ ఉంటుందో, ఒక కంపెనీ వచ్చింది 10 కంపెనీలు, దానివల్ల ఇంకో కంపెనీ రావడానికి, ఇంకా అక్కడ ఉన్న రీసోర్సెస్ పెరగడం వల్ల యాంగ్జిలరీ యూనిట్స్ అంటాం. ఒక పెద్ద ఇండస్ట్రీ బిల్డ్ అయితే దాని చుట్టుపక్కల సపోర్టింగ్ ప్లగిన్స్ చేసేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు, ఇలా చాలామంది వస్తూ ఉంటారు. కాబట్టి ఆ మూమెంటం అనేది ఆ స్పీడ్గా ఏదైతే అతను తీసుకెళ్లాలని ప్రయత్నం చేశారో వైజాగ్, అమరావతి, రియల్ ఎస్టేట్ రంగం ఎప్పుడైతే వేగంగా ముందుకెళ్తూ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మరిన్ని చిన్న చిన్న కంపెనీలు అట్లాంటివి వచ్చేటువంటి అవకాశం ఉందా? అసలు ఐటీ ఫీల్డ్లో ఆ రకమైనటువంటి ఫెసిలిటీ ఉందా? ఐటీకి మానవ వనరులు చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చరు, గుడ్ గవర్నెన్స్, పాలసీ, ఈ 4 ఉంటాయి. 4 పిల్లర్స్ ఆఫ్ ఐటీ డెవలప్మెంట్ అంటాం మనం. ఇందులో హ్యూమన్ రిసోర్సెస్, అక్కడ చాలా కాలేజెస్ ఉన్నాయి, మనకంటే ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, మంచి మ్యాన్ పవర్ ఉన్నారు, ఎక్కడ చూసినా వాళ్ళు స్ప్రెడ్ అయి ఉన్నారు. కాబట్టి మ్యాన్ పవర్స్ వాళ్ళు అన్ని చోట్ల స్ప్రెడ్ అయి ఉన్నారు. అక్కడ అవైలబుల్ రిసోర్సెస్కి ఎంతవరకు స్కిల్ డెవలప్మెంట్ జరిగింది అనేది ఇంకా మనం తెలుసుకోవాలి. ఈ గత 5-10 సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది. ఒకటి మానవ వనరులు. మీరు అన్నట్టు రియల్ ఎస్టేట్కి ఇక్కడ కంపెనీ రావడానికి డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మీరు తీసుకునే ఇనిషియేటివ్స్, అక్కడ ఉన్న ఈ 4 పారామీటర్స్. అది కాక ఇప్పుడు వెల్ఫేర్ అనేది ఒక పెద్ద బర్డెన్గా ఉంది. అంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే ప్రామిస్ చేశారో అది ఆల్రెడీ బడ్జెట్ మీద భారీగా ఉంది. అవి తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడము, అది కాక హైదరాబాద్ లాంటి నగరం ఇక్కడ అన్ని విధాలుగా ఎస్టాబ్లిష్ అయ్యి ఒక మూమెంటంలో వెళ్తున్నటువంటి నగరం ఉండడం వల్ల అన్ని విధాలుగా ఐటీ రంగం కంటే ఫోకస్ వాళ్ళకి చాలా వనరులు ఉన్నాయి. మినరల్స్ హబ్ ఆంధ్రప్రదేశ్. మీకు అక్కడ ఇన్వెస్ట్మెంట్, ఐటీ ఇన్వెస్ట్మెంట్ తక్కువనే అవుతాయి, పెద్దగా కావు. ఇప్పుడు ఓఎన్జీస్ గ్యాస్ కైండ్ ఆఫ్ రీసోర్సెస్కి 10,000 కోట్లు, 20,000 కోట్లు, 1,00,000 కోట్ల కోస్టల్ ఏరియా ఎక్కువ, కోస్టల్ ఏరియా ఎక్కువ, మినరల్స్ ఎక్కువ. కాబట్టి వాళ్ళకున్న స్వాట్ అనాలిసిస్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతంగా లో హ్యాంగింగ్ ఫ్రూట్ ఏది ఉంది, ఎక్కడైతే వాళ్ళకు ఫాస్ట్గా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అనే దాని మీద చూసుకోవాలి. కంపారేటివ్గా హైదరాబాద్ని చేసినట్టుగా విధానంగా, అంటే ఇప్పుడు 30 ఏళ్ళ జర్నీని లీవరేజింగ్ ఎఫర్ట్ ఉండడం వల్ల ఇక్కడ ఒకదాని మీద ఒకదాని తర్వాత ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లైఫ్ స్టైల్ కానివ్వండి, వాతావరణం కానివ్వండి, అన్నీ ఉండడం వల్ల కంపెనీస్ ఎక్కువగా ఇక్కడే మొగ్గు చూపడానికి అవకాశం ఉంది. సో వాళ్ళకి అదొక ఛాలెంజ్గా ఉంటుంది. ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, బయో టెక్నాలజీ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు బాబు గారు. సో ఆయన ఏదైనా కొత్త విధానాలు తీసుకొని కొత్త స్ట్రక్చర్స్ తీసుకుంటే మళ్ళీ కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ రావడానికి ఆస్కారం ఉంది. కానీ మనము యాజ్ ఏ లాజిక్గా మీరు స్వాట్ అనాలిసిస్ వేసుకుంటే ఏదైనా కంపెనీ వచ్చేటప్పుడు, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కి రావడానికి కూడా వాళ్ళకి గ్యాట్నర్ అనే సంస్థ కానీ, ఫారెస్టర్ అనే సంస్థ కానీ ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఈ రిపోర్ట్లో సంవత్సరం ప్రకారం మీకు ఈ ఏరియాలో ఈ విధంగా రీసోర్సెస్ పెరిగే అవకాశం ఉంది, ఇక్కడ ఇన్ని విధాలుగా ఉందని ఒక రిపోర్ట్ని వాళ్ళు ఆధారం చేసుకొని అన్ని విధాలుగా బెరీజ్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు అనుకున్న నెంబర్, ఇప్పుడు మనకి ఇంత అనుకున్నాము 10 సంవత్సరాల్లో వస్తుందా లేదా చూసుకుంటూ కంటిన్యూ అవుతారు. సో అదేవిధంగా మనం స్వాట్ అనాలిసిస్గా పరంగా పోతే వాళ్ళకి ఛాలెంజెస్ ఉన్నాయి. వాటన్నిటికీ బాబుగారు సమర్థులు. ఏ విధంగా ముందు స్టెప్స్ తీసుకుంటారు, ఏ విషయాల మీద ఆయన ప్రయారిటైజ్ చేస్తారు, ముందుగా ఆర్థిక పరిస్థితిని ఒక విధమైనటువంటి ఘాట్లో పెట్టాలి, స్టెబిలైజ్ చేయాలి. దాని తర్వాత ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్, మళ్ళీ ఇన్వెస్టర్స్ ట్రస్ట్ ఒకటి ఉంటుంది.
ఇన్వెస్టర్స్ కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ మళ్ళీ ఆ ట్రస్ట్ బిల్డింగ్ మెకానిజంకి కొద్దిగా సమయం పడుతోంది. వీళ్ళందరినీ మళ్ళీ అప్పుడు చేసినటువంటి క్యాంపెయిన్స్, అప్పుడు చేసినటువంటి గ్లోబల్ రీచ్, వాళ్ళకు నెట్వర్క్ ఉంది. చాలామంది వాళ్ళకు సపోర్టర్స్ కానీ వేరే వేరే ఆయా దేశాల్లో, యూకేలో ప్రోగ్రామ్స్ చేశారు చంద్రబాబు గారు. యాక్చువల్లీ చంద్రబాబు గారు చేసిన కొన్ని యాక్టివిటీస్ వల్ల రావాల్సిన ఇన్వెస్ట్మెంట్లు ఆయన లేకపోవడం వల్ల కేరళకి, తమిళనాడుకు, తెలంగాణకు వచ్చాయి. సో ఆయన చాలా స్ట్రాంగ్గా పనిచేస్తారు కాబట్టి మనం వేచి చూడాలి ఏ విధంగా ఉంటుందని. సో ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, వైజాగ్ ఈ 2 మేజర్ సిటీస్. సో ఎక్కడ ఐటీ డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? బేసికల్లీ విజయవాడ, అమరావతి ఎక్కువగా ట్రేడింగ్ క్యాపిటల్ లాగా, అక్కడ బిజినెసెస్, వేరియస్ అదర్ బిజినెసెస్, అక్కడ కార్పొరేట్ ఆఫీసెస్ అవి చేసుకోవచ్చు. కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు 2 చోట్ల కూడా డెవలప్ చేయాల్సిన పరిస్థితి. ఎయిర్పోర్ట్స్ కూడా చాలా పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్స్ రిఫార్మ్స్ కావాలి. మీకున్న కాంపిటేటివ్ సిటీస్ బెంగళూరు ఎయిర్పోర్ట్ కానివ్వండి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, కనెక్టివిటీ కానివ్వండి, ట్రావెల్ కానివ్వండి, ఐటీ రీసోర్సెస్ చాలా ఇన్స్టెంట్గా ఇమీడియట్గా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. చాలా మందిని అక్కడ కాన్వర్జేషన్స్కి తీసుకొని వచ్చి ఆ ప్రొఫెషనల్స్తో డిస్కషన్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు కనెక్టివిటీ కూడా చూసుకుంటారు. సో లక్కీగా మన సివిల్ ఏవియేషన్ పోర్ట్ఫోలియో టీడీపీ వాళ్ళ దగ్గర ఉంది, కొన్ని రామ్మోహన్ నాయుడు గారికి వచ్చింది కాబట్టి ఇంకా తొందరగా ఆంధ్రాకి ఏ విధమైనటువంటి ట్రాన్స్పోర్టేషన్, ఎయిర్పోర్ట్ ఎస్పెషల్లీ ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, కనెక్టివిటీ పరంగా, రీసోర్సెస్ పరంగా ఇవన్నిటికీ ట్రాన్స్ఫర్మేషన్ జరిగితే అక్కడికి కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో లైఫ్ స్టైల్ అంటారు, వీళ్ళకి కావాల్సిన లైఫ్ స్టైల్, ఆ విధమైన ఆ పార్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ పరంగా వాళ్ళకు లైఫ్ స్టైల్ కానివ్వండి, నైట్ లైఫ్ కానివ్వండి, వాట్ ఎవర్ ఆ ఫెసిలిటీస్. అంటే మనకి ఎక్స్పాట్స్ అంటాము, హైదరాబాద్లో ఎక్స్పాట్స్ ఉన్నారు, బెంగళూరులో ఎక్స్పాట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మేనేజరియల్ రోల్స్లో ఉంటారు. వేరే ఆయా దేశాల్లో నుంచి వచ్చి అక్కడి సిటిజన్స్ ఇక్కడ మన టీమ్స్తో కలిసి పనిచేస్తూ ఉంటారు. కొంతమంది కాంట్రాక్ట్ మీద వస్తారు, కొంతమంది ఫుల్ టైంలో ఉంటారు. సో వాళ్ళందరికీ కన్వీనియంట్గా, అంటే మన వాళ్ళంటే అక్కడే ఉన్న వాళ్ళకు కన్వీనియంట్గానే ఉంటుంది. కానీ బయట వాతావరణంలోంచి కంపేర్ చేసుకొని అక్కడ ఉండాలనుకునే వాళ్ళకి ఏదన్నా ఇన్కన్వీనియన్స్ లాంటివి ఉంటే వాళ్ళు అవన్నీ డెవలప్ కావాలి. వాళ్ళకి లైఫ్ స్టైల్కి సరిపడా అన్ని విధాలుగా ఉంటే వాతావరణం అనేది పెద్దగా ఏం పనిచేయదు. వాళ్ళకి ఈజీ ఆపరేషన్స్, ఆన్బోర్డింగ్ ఈజీగా జరగాలి. సింగిల్ విండో పాలసీ ఇవన్నీ చెప్తూ ఉంటారు. తొందరగా క్లియరెన్సెస్ ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ అలొకేషన్స్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన రీసోర్స్ ఫెసిలిటీస్, కొన్ని కంపెనీస్ వచ్చిన తర్వాత కూడా రీసోర్సెస్ అవైలబుల్ లేక మళ్ళీ వాళ్ళు కష్టాలు పడుతూ ఉంటారు. సో రీసోర్స్ స్కిల్లింగ్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్కిల్లింగ్ డైరెక్షన్స్ ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎంత రీసోర్సెస్ ఉన్నారు, మేము ఎదగాలనుకున్నప్పుడు మాకు రీసోర్సెస్ కావాలన్నప్పుడు ఇమీడియట్ లోకల్ యాక్సెస్లో ఎంతమంది ఉన్నారు, మళ్ళీ మీరు బయట నుంచి కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకొస్తే కాస్ట్ పెరిగిపోతుంది. సో ఇవన్నీ పారామీటర్స్ ఉంటాయి వాళ్ళకి. అక్కడ పాలసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను చెప్పాను, అది వెరీ ఇంపార్టెంట్. గుడ్ గవర్నెన్స్ అంటే నార్మల్గా మనం బిజినెస్ పొటెన్షియల్ చూపించాము, స్కిల్స్ రీసోర్సెస్ చూపించాము కాకుండా శాంతి భద్రతలు, అక్కడ లివింగ్ స్టాండర్డ్స్ లోపల అడాప్టబిలిటీ అండ్ ద కమ్యూనిటీ. ఇప్పుడు మనము హైదరాబాద్ లాంటి నగరాల్లో కాస్మోపాలిటన్ లాగా, మినీ ఇండియా లాగా అందరము కలిసి ఇక్కడ పని చేసుకుంటూ ఉన్నారు, అదొక స్ట్రక్చర్లో వెళ్తోంది. సో అవన్నీ అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయని చూసుకుంటే తొందరగా కొత్త రీసోర్సెస్ దిస్ సిటీ ఐ లైక్ అని వెళ్ళి, అతను నెక్స్ట్ రీసోర్స్ వచ్చేటప్పుడు మీరు అక్కడ ఉన్నారు, మీకు ఎలా ఉంది అని అడిగినప్పుడు అతను చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వాల్సి వస్తుంది. మీకు వర్డ్ ఆఫ్ మౌత్ అంటారు, దాన్ని బట్టి అతను ఇంకో రీసోర్స్ అలా ఒక్కొక్క దగ్గర నుంచి అందరు రావడానికి ఆస్కారం ఉంటుంది. అవన్నీ ఒక జర్నీ, కొన్ని సంవత్సరాలుగా జరిగిన జర్నీ వల్ల మీకు ఇప్పుడు కనిపించే డెవలప్మెంట్స్ బెంగళూరు సిటీ కానీ హైదరాబాద్ కానీ కనిపిస్తున్నాయి. వాటన్నిటికీ ఏ విధంగా కొత్త మెథడాలజీస్ తీసుకొని వచ్చి షార్ట్ మెథడ్స్లో ఫాస్ట్గా ఒక సిటీకి మళ్ళీ వీళ్ళందరూ ఇవ్వగలిగే ఫెసిలిటీ ఇచ్చే పొజిషన్ ఉంటే చాలా ఇన్వెస్ట్మెంట్స్ అటువైపు వెళ్ళే అవకాశం ఉంది. ప్రభుత్వ పరంగా ఏం చేయాలంటారు? ప్రభుత్వ పరంగా పాలసీ అండ్ వాళ్ళకి కావాల్సినవి అన్నీ మీరు ఫెసిలిటేట్ చేయాల్సి వస్తుంది, బ్యాలెన్స్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడున్న వెల్ఫేర్ స్కీమ్స్ కూడా మీరు రూల్ అవుట్ చేయలేరు. బిజినెస్ డెవలప్మెంట్ కోసము గ్రోత్ ఆఫ్ ఎకానమీ అంటారు. బాబు గారు ఈజ్ లైక్ హీఈస్ వెల్త్ క్రియేటర్ లాగా కూడా మనం చూసాము. ఒక బడ్జెట్ని ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఏ విధంగా అతను పెంచుతూ వేరే వేరే కొత్త విధానాలు చేసినాయి. అవన్నీ చేయడానికి
అన్ని విధాలుగా సపోర్ట్ ఎలా ఉంది, దానికి పొలిటికల్ పరిణామాల కేంద్ర సహాయము, వాళ్ళకు వచ్చే స్టేటస్, ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. నేను ఐటీ పరంగా మాత్రం చెప్పగలను. ఐటీ బిజినెస్ ఎలా ఉంటుంది, కంపెనీస్ రావాలంటే ఏ విధమైనటువంటి పారామీటర్స్ తీసుకుంటారు, రీసోర్సెస్కి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఇలాంటి పారామీటర్స్ మీద మన కంపారిటివ్గా మీరు అడుగుతున్నారు కాబట్టి దేర్ ఈజ్ ఎ స్వాట్ అనాలిసిస్. కొన్ని స్ట్రెంగ్స్ ఇక్కడ ఉన్నాయి, వాళ్ళన్ని స్ట్రెంగ్స్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ గ్రాఫ్లో వాళ్ళు గత 5 సంవత్సరాలుగా కొద్దిగా వెనుకబడి ఉండడం వల్ల, అంతకుముందు కూడా కొత్త సిటీ అప్పుడే క్యాపిటల్ సిటీ నిర్మాణానికి వెళ్ళారు కాబట్టి అప్పుడప్పుడే ఇనిషియేటివ్స్ తీసుకునే టైంలో మళ్ళీ ఈ విధమైనటువంటి డిస్టర్బెన్సెస్ రావడం వల్ల ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఐటీ ముందుకు సాగాలి, హైదరాబాద్ని కాంపిటీట్ చేస్తూ అక్కడ ఐటీ పరిశ్రమ ఒక స్థాయికి రావడానికి ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మన ప్రయాణము మనందరము చూస్తున్నాము. 30 సంవత్సరాల ప్రయాణం ఇది. ఆయా గవర్నమెంట్లు, ప్రతి గవర్నమెంట్ ఐటీ పరంగా చాలా ఫ్లెక్సిబిలిటీ తీసుకొచ్చారు. ముందు నుంచి చంద్రబాబు గారు వేసిన పునాది అనుకోండి, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్ కానివ్వండి, అది ముందుగానే రాజీవ్ గాంధీ దగ్గర నుంచి మనకి ఇక్కడ హైటెక్ సిటీ ఒక విధమైనటువంటి డిసిషన్ తీసుకోవడము, దాన్ని చంద్రబాబు గారు చాలా ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్లడము, తర్వాత వచ్చిన ప్రతి గవర్నమెంట్ కూడా ఐటీ ఫ్రెండ్లీగా ఉండడము. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ మనం ప్రతి సంవత్సరం పెరుగుతూ వెళ్ళాం. ఈ గత 10 సంవత్సరాల్లో సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్లో మనం చాలా ఎదిగాము. మనం బెంగళూరుకి కంపీట్ చేసుకోగలుగుతున్నాం. ఈరోజు ఇంకా ముందుకెళ్ళి బెంగళూరుని బీట్ చేయగలిగే కెపాసిటీలో కూడా ఉన్నాము. హైదరాబాద్ ఒక ఎస్టాబ్లిష్డ్ మోడల్లో, ఒక మూమెంటంలో వెళ్తోంది, ఒక స్పీడ్లో వెళ్తోంది. దీనికి ఒక స్ట్రక్చర్ ఉంది, ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు అవన్నిటినీ అటుపక్క కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ని ఇంకా ఎన్హాన్స్మెంట్ చేయడానికి ఆల్రెడీ కొన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి. వాళ్ళు ఇంకా ఎంతవరకు వాళ్ళ మ్యాన్ పవర్ పెంచుకుంటారు, అక్కడ ఏ విధమైనటువంటి ఏరియాస్ ఆఫ్ ఎక్స్పర్టీస్ అంటాం మనం, వేటిని బాబు గారు ముందుగా ఐడెంటిఫై చేస్తారనే దాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ పారామీటర్స్ వాళ్ళు అవన్నీ ప్లాన్ చేసుకొని ఉంటారు. మొత్తానికి ఇప్పుడు ఐటీ రంగంలో ఆంధ్రాలో ఆ రకమైనటువంటి వ్యాక్యూమ్ క్రియేట్ అయ్యిందంటారా? సహజంగానే ఏ పరిశ్రమ అయినా కానీ ముందుకు వెళ్ళాలి అంటే అక్కడ కొంత వ్యాక్యూమ్ క్రియేట్ అయి ఉండాలి. సో మీ దృష్టిలో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఆ రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? ఆంధ్రాలో ఐటీలో ఉంది. హెచ్సిఎల్ లాంటి సంస్థలు ఆల్రెడీ అక్కడ ఉన్నాయి, అక్కడి నుంచి మ్యాన్ పవర్ డ్రైవ్ చేస్తున్నాయి, కంపెనీస్ ఉన్నాయి. అందరూ ఒక అవుట్ఫిట్ పెట్టారు. కానీ అక్కడ ఉన్న అవైలబుల్ రీసోర్సెస్ వల్ల కొద్దిగా అంత ఎక్స్పాన్షన్లో వెళ్ళలేదు. మనకి ఇక్కడ దాదాపు ఇన్ఫోసిస్ తీసుకుంటే చాలా పెద్ద సెంటర్ ఉంది, వన్ ఆఫ్ ద సెకండ్ లార్జెస్ట్ సెంటర్ ఇన్ ఇండియాలో, హైదరాబాద్లో ఆఫ్టర్ మైసూర్ సెంటర్ మనది ఉంది. అలా అంత రేంజ్లో వాళ్ళు వెళ్ళలేదు. అదే నేను అనేది, ఇప్పుడు ఆల్రెడీ ఉన్నవాళ్ళు స్కేలప్ చేయాలి, కొత్త వాళ్ళు రావాలి, కొత్త స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటాం మనం, అవన్నీ క్రియేట్ చేయాలి, వాటికి సెక్టార్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాజ్ ఎ ఫోకస్ తీసుకుంటారా, బయోటెక్నాలజీ ఈజ్ పెట్ ప్రాజెక్ట్ ఫర్ బాబు గారు. హీ హాజ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ డెవలపింగ్ బయోటెక్నాలజీస్ దేర్. అది హెల్త్ కేర్ రిలేటెడ్. ఆంధ్ర యూనివర్సిటీకి ఎఫ్డిఏ ఒక చిన్న కైండ్ ఆఫ్ ఒక ప్రపోజల్ కూడా ఉంది. అంటే మన ఇండియాలో ఎఫ్డిఏ ఇప్పటివరకు రాలేదు, అది వస్తే ఆంధ్ర యూనివర్సిటీ కనెక్టింగ్ యాంగ్జిలరీగా అక్కడ రీసెర్చ్ సెంటర్స్ అవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా మట్టుకు ఆపర్చునిటీస్ వాళ్ళు ఏ విధంగా ఏ పారామీటర్స్ని స్టడీ చేసుకొని ముందుకు వెళ్తారనే దాన్ని బట్టి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఆంధ్రాలో ఐటీ ఏ రకంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటిది మీ అనుభవంతో చాలా చక్కగా వివరించి చెప్పారు. సార్ నమస్తే, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. నమస్కారం అండి.